దిస్ స్టఫ్ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉందన్నమాట ఆ రూమ్. అసలు ఘోరం అంటే ఘోరం. సో ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకొని అండ్ దెన్ విల్ స్టార్ట్ విత్ ది స్టడీ అవర్స్. This is after clean room. ఓకే. నన్ను చాలామంది గూడా బుక్ లిస్ట్ అడుగుతున్నారనమాట. సీజీఎల్‌కి ఏం బుక్స్ చదవాలి అని జెప్పేసి. దానికి కంప్లీట్‌లీ నేను అనదర్ వీడియో చేద్దామని అనుకున్నాను. బట్ ఐ గాట్ టు నో ఫ్యూ బుక్స్. అవి నాకు చాలా యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే నేను ఇవి మధ్యలో మధ్యలో యూజ్ చేస్తున్నాననమాట. సో నేను కోచింగ్ తీసుకుంటా పెయిడ్ కోర్స్‌కి నేను ఒకటి కట్టాను గదా! దాంతో పాటు ఇవి గూడా యూజ్ చేస్తున్నాననమాట. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కోచింగ్ లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ సమ్ అదర్ నోట్స్ ఆర్ సమ్ అదర్ క్లాసెస్ మీకు మళ్ళీ అడిషనల్‌గా ఇంకో బుక్స్ కావాలి లైక్ అవి సరిపోవట్లేదు అన్నప్పుడు దీస్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్. నాకైతే చాలా నచ్చాయి. అండ్ దీస్ ఆర్ ఫ్రమ్ అగర్వాల్ పబ్లికేషన్స్ అండ్ వీళ్ళవి బుక్స్ అనేవి నాకు చాలా నచ్చినాయి. బికాస్ ఐల్ టెల్ యూ ది రీజన్. కమింగ్ టు ది మ్యాథ్స్‌కి వీళ్ళు మ్యాథ్స్ షార్ట్‌కట్స్ సీక్రెట్స్ అని చెప్పేసి ఒక బుక్ పబ్లిష్ చేశారు. ఇది ఎంత బాగుందంటే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్స్ విత్ ఇన్ సెకండ్స్ అనమాట. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి టాపిక్ వైజ్ షార్ట్‌కట్ సీక్రెట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుందా? సో ప్రతి ఒక్క చాప్టర్కి కూడా మనకి షార్ట్‌కట్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. సో ఒకవేళ మీకు పీవైక్యూ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు అండ్ మీరు విన్న ప్రాసెస్లో మీకు అర్థం అవ్వట్లేదు అంటే యూ కెన్ ఫాలో దిస్ బుక్స్. ఎన్ని షార్ట్‌కట్స్ ఇచ్చారంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ షార్ట్‌కట్స్ అండ్ ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ అనమాట. నేను కొన్ని ట్రై చేశాను. సో ప్రెజెంట్లీ నేను ప్రాఫిట్ అండ్ లాస్ అవుతున్నాను కదా, నా క్లాస్తో పాటు అందులో కొన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయకపోతే ఇందులో ఫాలో అయ్యాను అనమాట. సో దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. అండ్ ఈ షార్ట్‌కట్ సిరీస్ బోత్ ఇన్ క్వాంట్స్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం రీజనింగ్ రెండింటికి వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. వన్స్ గో త్రూ దిస్ బుక్స్. అండ్ స్టాటిక్ జీకే కూడా నేను చూశాను. స్టాటిక్ జీకే చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పరమార్ సార్ది నేను రికమెండ్ చేసినప్పుడు అక్క మాకు అర్థమవుతలేదు హిందీ, వీ కెన్ స్టడీ బై ఓన్, ఏ బుక్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అడిగారు. నేను కొన్ని బుక్స్ రికమెండ్ చేశాను. అవి మీకు ఒకవేళ యూస్ఫుల్ అవ్వట్లేదు, అది కూడా అర్థం అవ్వట్లేదు అంటే యూ కెన్ గో త్రూ దిస్ బుక్. అన్ని ఒక్క బుక్లో అన్ని కంప్లీట్ చేశారనమాట. దెర్ ఆర్ ఆల్మోస్ట్ 100 చాప్టర్స్ అండ్ పీవైక్యూస్ ఇచ్చారు అండ్ కంప్లీట్ జీకే ఇన్ లెస్ దెన్ 300 పేజెస్. అంటే ఒక్క బుక్ చదివితే మీకు కంప్లీట్ జీకే కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మీకు టేబుల్ ఫార్మాట్స్లో ఇచ్చారు సో దట్ మనకి గుర్తుంటాయి. వెరీ క్రిస్ప్ మేనర్లో ఇచ్చారనమాట. సో అండ్ కమింగ్ టు ది ఇంగ్లీష్లో కూడా మీకు కొంతమంది ఫ్రమ్ నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వాళ్ళకి బేసిక్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్ అండ్ మీకు ఏం అర్థం కాకపోయినా కూడా యూ కెన్ బిల్డ్ ఎ ఫౌండేషన్ యూజింగ్ దిస్ బుక్. ప్రతి ఒక్కటి గ్రామర్ అంతా ఉండింది అండ్ వొకాబులరీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ బుక్. సో ఈ ఒక్క బుక్ ఉంటే చాలు మీకు మొత్తం ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో మనకి ప్రాక్టీస్ సెషన్స్ అండ్ పీవైక్యూస్ కూడా ఇంక్లూడ్ చేశారు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ. సో మీరు ఫస్ట్ ఇదంతా నోట్స్ చదివేసుకొని అండ్ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తే మీకు అర్థమైపోయిద్ది అనమాట. ఈవెన్ దో ఇఫ్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే యూ కెన్ గో టు సమ్ అదర్ యూట్యూబ్ క్లాసెస్. సో ఈ బుక్స్ నాకైతే అదర్ దెన్ మై కోచింగ్ నాకైతే చాలా నచ్చాయి. ఇఫ్ యూ వాంట్ దిస్ బుక్స్ కమెంట్ మీ ఆర్ ఎల్స్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చు. సో మనం నెక్స్ట్ స్టడీ అవర్కి వెళ్ళిపోదాం. సో సండే మాకు రాలన్నమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందంటే అది ఎగ్. సో ఎగ్ చేసేసుకొని తిందాం అని చెప్పేసి అనుకున్నాను. ఎగ్ బుర్జీ. ఎంతమందికి ఎగ్ బుర్జీ ఇష్టం? క్విక్ రెసిపీ అండ్ వెరీ టేస్టీ కదా.
హలో గైస్, ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అండ్ దెర్ ఇస్ సంథింగ్ టు అన్బాక్స్. నేను నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఐ గాట్ దిస్ క్యూట్ ప్యాకేజింగ్. సో ఇందులో ఏముందంటే స్టేషనరీ ఐటమ్స్, అండ్ చాలా మందికి కూడా స్టేషనరీ ఐటమ్స్ ఇష్టం కదా. సో ఐ థాట్ ఆఫ్ ఓపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. Oh, there is a written note also. Thank you. And then ఇవన్నమాట. సో దిస్ ఇస్ వెరీ క్యూట్ లిటిల్ టు డూ లిస్ట్. నాకు చాలా నచ్చాయి కదా క్యూట్గా. సో లెట్ us ఓపెన్ దిస్. అండ్ లాస్ట్ వ్లాగ్లో కూడా చాలామంది నేను అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు లింక్ పెట్టమన్నారు. ఈ వీడియోలో నేను లింక్ పెట్టేస్తాను అన్నిటికీ. లైక్ పేపర్స్, A4 సైజ్ పేపర్స్, రూల్డ్ అండ్ అన్రూల్డ్ అది ఇచ్చాను కదా, వాటికి అడిగారనమాట. సో దాని సో ఎస్ ఇదనమాట. దీంట్లో మనం టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, క్రిస్ప్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫ్లాష్ కార్డ్స్లా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ బాగుంది, పేపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో వీ కెన్ యూజ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అంటే చిన్న చిన్న నోట్ మేకింగ్కి లైక్ వీ కెన్ స్టిక్ ఇట్ సమ్వేర్ అన్న దగ్గర వీ కెన్ యూజ్ అనమాట. ఇట్లనే సేమ్ ఇంకోటి 2 తీసుకున్నాను. దీని మీద కోట్ నచ్చింది నాకు యాక్చువల్లీ. దిస్ గర్ల్ హ్యాస్ గోల్స్. ఎస్, వీఆర్ హ్యావింగ్ గోల్స్. సో ఇదన్నమాట. సో ఇవి 2 అన్బాక్సింగ్ ఉంది. అండ్ ఇంకోటి కూడా ఉంది, అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు గర్ల్ థింగ్ లిప్ బామ్స్, లిప్స్టిక్స్ కొత్తగా లాంచ్ చేస్తే ఇది నేను తీసుకున్నాను. సో లిప్ బామ్స్, ఐఎమ్ ఫౌండ్ ఆఫ్ లిప్ బామ్స్. అండ్ ఆల్సో ఐ యామ్ ఎట్ ప్రజెంట్ నాకు ఎంత అంటే లిప్ స్టెయిన్స్ కానీ లేకపోతే అదర్ దెన్ లిప్స్టిక్స్ నేను ఎక్కువ యూజ్ చేయను. వన్ ఇస్ లిప్ బామ్ అండ్ అదర్వైజ్ గ్లాస్ లేకపోతే లిప్ స్టెయిన్స్ యూజ్ చేస్తున్నాను. దే ఆర్ గుడ్ ఎనఫ్ అనమాట. ఇంకా అవి హైడ్రేటింగ్ కూడా ఇస్తున్నారు. స్టార్టింగ్లో లిప్ స్టెయిన్స్ అంత హైడ్రేటింగ్ ఉండకపోయేది, బట్ ఇప్పుడైతే చాలా హైడ్రేటింగ్ ఇస్తున్నారు. సో నాకు మ్యాక్సిమం నేను ఐ యూస్ పీచ్ లేకపోతే న్యూడ్స్ యూజ్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో ది సేమ్. అండ్ ఇది లిప్, దీంట్లో 3 థింగ్స్ ఉన్నాయంట. లైక్ ఇది లిప్ స్టెయిన్ అండ్ గ్లాస్ స్టెయిన్, అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్ బిఫోర్ ది, ఒకవేళ మీరు లిప్స్టిక్ యూజ్ చేస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏందో ఇచ్చారు, అది నాకు తెలియదు. బట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ లిప్ బామ్. చాలా బాగుంది కదా కలర్, నాకు చాలా నచ్చింది. ఇలా సింపుల్గా ఉంటే నాకు చాలా ఇష్టము. అట్లా కొడితే డైరెక్ట్ ఇట్లా ఎక్కువ కనిపిస్తే నాకు నచ్చదు అనమాట. సో దిస్ ఇట్ ఈస్. సో ఈరోజు అన్బాక్సింగ్ అదే అనమాట. లెట్స్ జంప్ ఇన్ ద స్టైలర్స్. ఈ రోజుకి వ్లాగ్ ఇంతే. ఐఎమ్ వైండింగ్ అప్ ది వ్లాగ్ అండ్ ఆల్సో ఐఎమ్ వైండింగ్ అప్ ది స్టడీ సెషన్స్. ఎందుకంటే ఈరోజు సండే నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. లాస్ట్ 1 వీక్ అంతా కూడా వెరీ హెక్టిక్ అయింది బికాస్ నాకు ఆన్ సిలబస్ అవ్వలేదు. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ వెరీ ఫాస్ట్. అంటే ఇంకా పరుగు ఒకటే పరుగు మీద వెళ్తున్నాము. సో ఎక్కడ బ్రేక్స్ తీసుకోలేదు. ఈరోజు కొంచెం హెక్టిక్ అయిపోయింది, ఇంకా బ్రెయిన్ పనిచేయదు రేపటి నుంచి అని అనుకున్నా. కాబట్టి ఈరోజు ఓన్లీ ఒక 6 అవర్స్, 6.5 అవర్స్ టు అంతే, 6.5 అవర్సే చదువుకున్నాను కంప్లీట్గా ప్రొడక్టివ్గా. మొత్తం 7 అవర్స్ అయింది, బట్ 6.5 అవర్స్ నేను ప్రొడక్టివ్గా చదువుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కొంచెం నా కోసం కొంచెం టైం స్పెండ్ చేసుకొని సెల్ఫ్ కేర్, అండ్ దెన్ మమ్మీ వాళ్ళతో మాట్లాడడము లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం ఏదో ఒకటి చేస్తాను. సో దట్ రేపటి నుంచి రేపు అదర్ 2 వీక్స్ కూడా నేను కొంచెం ప్రొడక్టివ్గా ఉండాలని చెప్పేసి. If you like the video, you know what to do. Like, share, subscribe. Don't forget to comment and hype also. So we'll be meeting you in the other very beautiful vlogs. Until then, bye bye. Have a nice day.